బింగో యొక్క ట్రైనింగ్ డే. అమ్మ, గట్టు, చింకీ పెట్ క్లినిక్ లో బింగోతో కలిసి కూర్చుని ఉంటారు. బింగో మాటి మాటికి బయటకు వెళ్తాను అని మొండి చేస్తుంటుంది. ఓ లేదు బింగో, మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళలేము. ముందు నీకు వ్యాక్సినేషన్ వేయాలి, ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాలి. అవును బింగో, అందుకే నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. కానీ బింగో కూడా వాళ్ళ మాటలు వింటుందా ఏంటి? గట్టు, చింకీ దాని మాటలు వినకపోయేసరికి అది మాటి మాటికి డోర్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి వచ్చి బయటికి వెళ్దాము అని అడుగుతుంటుంది. నో బింగో, ముందు వ్యాక్సిన్. అప్పుడే డోర్ తెరుచుకుంటుంది. ఒక అక్క తన కుక్క పిల్లని తీసుకుని లోపలికి వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చుంటుంది. చూరు, వెరీ గుడ్, నువ్వు ఇక్కడే కూర్చో. కాసేపట్లో మనం లోపలికి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకుందాం. ఓకే, సిట్ డౌన్. అక్క చెప్పిన వెంటనే షోరు కింద కూర్చుంటుంది. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి షోరుని చూసి ఇలా అంటుంది. హలో షోరు, ఎలా ఉన్నావు? షోరు, డాక్టర్ మేడంకి హ్యాండ్ షేక్ ఇవ్వు. అక్క చెప్పిన వెంటనే షోరు కూడా డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అది చూసి గట్టు ఇంకా చింకీ ఆశ్చర్యపోతారు. వావ్ అమ్మా, మీరు చూసారా? అక్క చెప్పిన వెంటనే ఆ డాగ్ వెళ్ళి డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది, మళ్ళీ తిరిగి అక్క దగ్గరికి వెళ్ళింది. ఇంకా సిట్ డౌన్ చెప్పిన వెంటనే కూర్చుంది. అవును పిల్లలు, ఎందుకంటే తను తన డాగ్కి ట్రైనింగ్ ఇచ్చింది. మీరు కూడా బింగోకి ట్రైనింగ్ ఇస్తే అది కూడా దాన్ని నేర్చుకుంటుంది. నిజమా అమ్మా? అయితే ఇవాల్టి నుండి బింగో ట్రైనింగ్ మొదలు. వ్యాక్సినేషన్ తర్వాత గట్టు, చింకీ బింగోని తీసుకుని ఇంటికి వస్తారు. బింగో, నా మాటలు జాగ్రత్తగా విను. ఈ రోజు నీ ట్రైనింగ్కి ఫస్ట్ డే, అర్థమైందా? కానీ బింగోకి మాత్రం ఏమీ అర్థం కాదు. పాపం అది కన్ఫ్యూజన్లో గట్టు, చింకీల మొహం చూస్తూ ఉండిపోతుంది. అరే గట్టు, బింగోకి అలా చెప్తే అర్థం కాదనుకుంటా. మనం ఒక్కొక్క విషయం దానికి మెల్లగా అర్థమయ్యేలాగా చెప్పాలి. పద, ముందు మనం కొన్ని బేసిక్ విషయాలతో మొదలు పెడదాం. ఓకే చింకీ, సరే. చింకీ కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో వాటర్, ఇంకా తన డాక్కి ఇష్టమైన బిస్కెట్స్, ఇంకా ఒక బాల్ తీసుకుని వస్తుంది. ఇదిగో చూడు గట్టు, నేను సామాన్యత తీసుకొని వచ్చాను. వెరీ గుడ్ చింకీ. ఓకే పద, మనం మొదలు పెడదాం. నేను నీకు స్టాండప్ అని చెప్పిన వెంటనే నువ్వు నిలబడాలి. ఎలా అంటే ఇలా. సరే అయితే ఒకసారి నువ్వు చేసి చూపించు, ఎలా చేస్తావు చూద్దాం. స్టాండప్. కానీ బింగో మాత్రం నిలబడ్డానికి బదులు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఓహో కాదు బింగో, నువ్వైతే రౌండ్స్ వేస్తున్నావు. నువ్వు రౌండ్స్ వేయకూడదు. సరే ఓకే, సిట్ డౌన్. సిట్ డౌన్ బింగో అంటే కూర్చోవాలి నువ్వు. నో బింగో, బిస్కెట్ ఇప్పుడు కాదు, ట్రైనింగ్ తర్వాత. సరే బింగో, కమ్ హియర్. చింకీ, ఇది మన మాట ఒక్కటి కూడా అస్సలు వినడం లేదు. ఇలా అయితే మనం దానికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? గట్టు, నీకంత కోపం ఎందుకు వస్తుంది? మనం ఈ పని చాలా పేషెన్స్ తో చేయాలి. మనకు కూడా ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం లేకపోతే మన మ్యాథ్స్ సార్ కూడా మనకి 2-3 రకాలుగా అర్థమయ్యేటట్టు చెప్తారు కదా. మనం కూడా దీని విషయంలో అలానే చేయాలి. చూడు, చింకీ ప్యాకెట్లో నుండి ఒక బిస్కెట్ తీసి గట్టుతో ఇలా అంటుంది. గట్టు, కూర్చో. ఏంటి? కానీ నేనెందుకు చింకీ? ఓహో, చెయ్యి గట్టు. సరే ఓకే. పద, కూర్చో గట్టు. వెరీ గుడ్. ఇదిగో నీ బిస్కెట్ గట్టు. హా బింగో, ఇప్పుడు నీ వంతు. సిట్ డౌన్. ఈసారి బింగో మాట వింటుంది, ఇంకా గట్టులానే కూర్చుంటుంది. ఏ వెరీ గుడ్ బింగో, ఇదిగో నీ బిస్కెట్. సరే, ఇప్పుడు మళ్ళీ కూర్చో బింగో. ఇప్పుడు నిల్చో గట్టులాగా. హే వెరీ గుడ్ బింగో, నువ్వైతే అద్భుతం చేశావు. బింగో, ఇప్పుడు నువ్వు ఈ బౌల్లో ఉన్న నీళ్లు తాగు, కానీ కింద పడకూడదు. అలా చేస్తే నేను నీకు మళ్ళీ బిస్కెట్ ఇస్తాను. ఓహో, కొన్ని వాటర్ కింద పడిపోయాయి. ఏమీ పర్లేదు చింకీ, నువ్వే చెప్పావు కదా మనం కోప్పడకూడదు అని, ప్రేమగా చెప్పాలి అని. అరే వా గట్టు, నీకు అర్థమైపోయింది. గట్టు ఇంకా చింకీ బింగోని ట్రైన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ వాళ్ళని పిలుస్తుంది. గట్టు, చింకీ చూడండి, హరి ఫోన్ చేశాడు. హరి ఫోన్ చేశాడా? మంచి సమయంలో చేశాడు. వాడికి మనం బింగోకి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తాను. వాడిక మన అందరి ఫ్రెండ్స్ని వాడితో పాటు తీసుకుని వస్తాడు.
హా, అప్పుడు మనందరం కలిసి బింగోకి ట్రైనింగ్ ఇద్దాము బయట పార్క్ లో. అప్పుడు గట్టు హరికి బింగోకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఫ్రెండ్స్ అందరినీ పార్క్కి రమ్మని చెప్తాడు. గట్టు, మిగతా వాళ్ళందరూ వచ్చేలోపు మనం బింగోకి ఒక స్పెషల్ విషయం నేర్పిద్దామా? స్పెషల్ విషయమా? అదేంటి చింకీ? చింకీ గట్టు చెవిలో ఏదో మెల్లగా చెప్తుంది. అది విని గట్టు చాలా ఆనందపడతాడు. ఏమన్నావు? పార్సల్ సర్వీస్? ఇదైతే నిజంగా చాలా మజా వస్తుంది. హా, దాని ట్రైనింగ్ మాత్రం మనం బింగోకి సీక్రెట్ గా ఇద్దాం. ఇంకా అందరినీ సర్ప్రైజ్ చేద్దాం. ఓకే, డన్. కాసేపటి తర్వాత ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఇంకా అందరూ కలిసి సొసైటీ పార్క్కి వెళ్తారు. ఓకే బింగో, నీకిప్పుడు క్యాచ్ ట్రైనింగ్ అవుతుంది. నువ్వు బాల్ని పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వు, బాల్ నేను ముందు వేస్తాను. ముందు నువ్వెందుకు మాంటీ? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేము మా ఫ్రెండ్స్ ని మాత్రమే పిలిచాము. చింకీ, ఈ మాంటీ మాకు దారిలో కలిశాడు. ఇంకా బలవంతంగా మాతో పాటు ఇక్కడికి వచ్చేశాడు. ఓ, నేను లేకుండా మీరు బింగోకి ట్రైనింగ్ ఇస్తారా ఏంటి? సరే బింగో, ఇది క్యాచ్ పట్టుకో, అప్పుడే నేను నీకు బిస్కెట్ ఇస్తాను. ఓ, 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 లేదు బింగో, అటు వెళ్ళు, బాల్ తేవడానికి, నా వైపు కాదు. కానీ బింగో మాత్రం వింటుందా ఏంటి? అది బిస్కెట్ కోసం మా ఆంటీ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అది చూసి అందరూ బాగా నవ్వుకుంటూ ఉంటారు పిల్లలంతా. మా ఆంటీ, నువ్వు బింగోకి ఉట్టిగానే బిస్కెట్ ఇచ్చేస్తే మంచిది. మా ఆంటీ బింగోకి బిస్కెట్ ఇస్తాడు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. సరే సరే, ఇక సీరియస్గా ట్రైనింగ్ ని మొదలు పెడదాము. బింగో, నువ్వు ఇప్పుడు ఈ స్టిక్ ని తీసుకుని రావాలి, సరేనా? గో క్యాచ్. ఓ గాడ్, వద్దు బింగో, కమ్ బ్యాక్. గట్టు చింకి, బింగోకి ట్రైనింగ్ ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ మనం ఓటమిని ఒప్పుకోకూడదు. గట్టు, చింకి, నాకు అనిపిస్తోంది ఈ రోజుకి ఇది చాలని. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఏమంటావు బింగో? మనం ఇంటికి వెళ్దామా? ఓకే, లెట్స్ గో హోమ్. గట్టు ఇంకా చింకి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి నాన్న ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి బింగో ట్రైనింగ్ గురించి చెప్తుంది. ట్రైనింగ్? అరే వా, ఇదైతే చాలా మంచి విషయం. అయితే చెప్పండి, గట్టు చింకి మొదటి రోజు ఎలా జరిగింది? చాలా టైర్డ్ అయ్యాం నాన్న, కానీ మేము మీకు ఒకటి చూపించాలి, చూడండి. హా, బింగోది సీక్రెట్ ట్రిక్. సీక్రెట్ ట్రిక్? అదేంటి? పర్సనల్ ట్రైనింగ్. అమ్మా నాన్న కన్ఫ్యూజ్ అయ్యి గట్టు ఇంకా చింకీలని చూస్తూ ఉంటారు. బింగో, కమ్ హియర్. బింగో గో, అమ్మకి పార్సల్ ఇచ్చేసిరా. ఓహ్ వావ్! వెరీ గుడ్ బింగో. గట్టు చింకి, మీరిద్దరైతే అద్భుతం చేశారు. ట్రైనింగ్ లో డే 1 అంతా తీసి పడాల్సిన అవసరం లేదు. ఏమంటావు గట్టు? సరిగ్గా చెప్పావు చింకి. ఇంకా ముందు ముందు చూడండి, బింగో ఎన్ని అద్భుతాలు చేస్తుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.